హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము భద్రాచలం వెళ్ళామండి. అదే శ్రీరాముని కళ్యాణం చూద్దామని, సీతారాముల కళ్యాణం కోసమని భద్రాచలం వెళ్ళాను. ఏ విధంగా డెకరేషన్ చేశారో చూడండి. మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock అలా వెళ్ళి టికెట్స్ తీసుకున్నామండి. అసలు చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇది మాకు మేము 2500 టికెట్ తీసుకున్నామండి. ఇక్కడ అంటే అక్కడ మీకు ఒక దూరం నుంచి ఎక్కడైతే కళ్యాణం జరిగే చైర్ అది కనిపిస్తుంది కదండి, సింహాసనం లాగా, అక్కడికి మేము రైట్ సైడ్లో కూర్చున్నాము. ఇదంతా ఎవరి విఐపీస్ వాళ్ళకి, ఎవరి సెక్టార్ వాళ్ళకి డివైడ్ చేశారండి. 2A 2C 2F అలా డివైడ్, అంటే ఎవరి కాస్ట్ని బట్టి 300 టికెట్, 500, 2000, 1000, 1500, 150 రూపీస్ ఫ్రీగా అన్ని సెక్షన్స్ డివైడ్ చేసి సెట్టింగ్ చేసి పెట్టారండి. సెట్టింగ్ ఎలా చేశారు అంటే, వచ్చిన భక్తులకి కళ్యాణం చూడడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరు ఎంత అమౌంట్ పే చేశారో వాళ్ళందరికీ కలిపి సెక్టార్స్ లాగా డివైడ్ చేసేసి పెట్టారండి. ఇది అండి ఇప్పుడు మేము దగ్గర జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడు అక్కడ కళ్యాణం జరుగుతుంది. అక్కడ మామిడి ఆకులతోని, అంటే అక్కడ దగ్గరికి వెళ్ళి వీడియో తీయనియట్లేరని దూరం నుంచి చూసామండి. ఎక్కడ సెట్టింగ్ అక్కడే ఉంది. ఇక్కడ అండి ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా, ఇక్కడ ఇప్పుడు రాముని కళ్యాణం, సీతారాముల కళ్యాణం చేస్తారండి. ఇంకా పైకి తీసుకురాలేదు, ఎందుకంటే బిఫోర్ వెళ్ళి కూర్చోవాలి. లేకపోతే మనం 2000 టికెట్ తీసుకున్నా, 10,000 టికెట్ తీసుకున్నా, మనం లేట్గా 10:30 వాళ్ళన్న టైంకి మనం వెళ్తే అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉండదు. చూడండి జనాలు ఎలా కూర్చున్నారు. అందుకని మేము బిఫోరే వెళ్ళామండి. 5:15 అలా వెళ్ళి కూర్చున్నాము. ముందు కూర్చోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే తొందరగా వెళ్ళాలి. లేదు పర్లేదు ఎక్కడైనా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే 10:30కి వచ్చారండి. మిగతా భక్తులందరూ ఎవరో కొంచెం మంది 4 o'clock 3 o'clock అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎంత రష్ వచ్చిందంటే అండి, చాలా రష్ ఉన్నారు. దేవుని చూడడానికి ఇంతమంది వచ్చారు. అసలు ఎంత ప్లేస్ అండి. అరేంజ్మెంట్ చూసారా అండి, ప్రతి దగ్గర ఖచ్చితంగా ఫ్యాన్ అనేది మెన్షన్ చేశారండి. కూలర్స్, ఫ్యాన్స్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగా చేశారు. తర్వాత మజ్జిగ, వాటర్ అనేది మనకు మధ్యలో ఇస్తున్నారండి. ఎవరు ఎన్ని అడిగితే అన్ని అన్లిమిటెడ్గా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ అండి ఇంత దగ్గరగా కూర్చున్నాం మేము. ఒక బంగారు కలర్లో కనబడుతుంది కదండి, అక్కడే ఇప్పుడు సీతారాములను తీసుకొచ్చి అక్కడ పెట్టి కళ్యాణం చేస్తారండి. కొంచెం వీడియో తీయడానికి పాసిబుల్ అయినట్టుగా తీసానండి. తర్వాత మైక్తో మనకి ఏది ఉన్నా అనౌన్స్ చేస్తుంటారు. ఈ విధంగా ఫ్యాన్స్ ప్రతి దగ్గర ఫ్యాన్స్ అనేవి ఉన్నాయి. ఇవి స్ప్రింక్లర్లు, ఇక్కడ వాటర్ ప్రెజర్ అండి. బాగా ఎండ కొడుతుంటే తట్టుకోలేకపోయినప్పుడు వీటితోటి స్ప్రే చేస్తున్నారండి. చల్లగా ఇలా మనం ఏదో మంచు స్నో కొట్టినట్టుగా కొడుతుందండి ఆ స్ప్రింక్లర్ల నుంచి. ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగా చేశారండి. ఇక్కడ నుంచి చూడడానికి ఏ విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ భద్రాచలం టీం మాత్రం చాలా బాగా సెట్ చేసిందండి. నిజంగా చెప్పుకోవాలి అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది. కానీ ఫస్ట్ టైం వెళ్ళడం అండి నేను సీతారాముల కళ్యాణంకి భద్రాచలం వెళ్ళడం అనేది చాలా ఫస్ట్ టైం అండి నా లైఫ్లో. ఇప్పుడు రాముల వారు వచ్చారండి, సీతారాముల వారు కొంచెం క్లియర్గా కనిపించట్లేదు. కాకపోతే జనాలందరూ నిలబడి చూడడం వల్ల వీడియో తీయడానికి రావట్లేదు. చూడండి అసలు ఎంతమంది ఎంత ఇంట్రెస్ట్గా LED టీవీలు కూడా పెట్టారండి. ప్రతి సెక్టార్కి ఎవరు కూర్చున్న వాళ్ళ దగ్గర వాళ్ళందరికీ LED టీవీలను అనేటివి అవైలబుల్గా పెట్టారండి. ఎక్కడ ఇబ్బంది రాకుండా ప్రజలకు అక్కడ కనబడకపోయినా సరే LED టీవీలో చూడాలన్నట్టు ఆ ఫెసిలిటీ పెట్టారు. కూలర్ ఫెసిలిటీ పెట్టారు, ఫ్యాన్స్ పెట్టారు, స్ప్రింక్లర్లు పెట్టారు, వాటర్, మజ్జిగ, ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంచారండి. ఆ సెట్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఈ విధంగా సీతారాముల కళ్యాణం అనేది జరుగుతుంది. అక్కడ పంతులు గారు వాళ్ళు అమ్మవారికి, అయ్యవారికి విసనకర్రలు, అది ఏమంటారండి, నెమలితో చేసిన విసనకర్రలతో వీస్తున్నట్టుగా మీకు కనిపిస్తుంది కదా. మొత్తం రాముల వారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు ఏమైనా కనిపిస్తుందండి. అక్కడ జూమ్ చేసి చాలా నాకు తీయడానికి వీలైనంత వరకు తీసానండి. చాలా బాగా అమ్మవారు కనబడుతున్నారు, చూసారా మీకు. అమ్మవారికి అయ్యవారు ఏమంటారు పూజారులు ఉంటారు కదా, వాళ్ళు విసనకర్రతో విసురుతున్నారండి.